చైనా రాజధాని బీజింగ్ ఒకప్పుడు అవకాశాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎంతో మంది కలలు పండించుకున్న నగరం. వందల ఏళ్లుగా చైనాలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలనుకునే వారికి ఇదొక షార్ట్ కట్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. చైనాలో యువతరం బీజింగ్ను వీడి వెళుతోంది. ఎందుకు? అసలు బీజింగ్ ఒకప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎందుకు మారింది? యువతరం కలలు కళ్ళలు అవుతున్నాయా? ఎకనామీ మందగించటం, నివాస ఖర్చులు పెరగటం, ఉద్యోగ అవకాశాలు తగ్గటం ఇవన్నీ యువతరాన్ని నగరాన్ని వదిలేసేలా చేస్తున్నాయా? వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. చైనా ఒకప్పుడు కమ్యూనిస్టు దేశం, అత్యంత పేద దేశం. అయితే డిసెంబర్ 1978లో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 2వ స్థానంలో నిలిచింది. చైనా జీడీపీ $20.5 ట్రిలియన్, ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 2,000 లక్షల కోట్ల పైమాటే. అదే అమెరికా విషయానికొస్తే $32.38 ట్రిలియన్ ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశంగా నిలిచింది. ఇక అమెరికా జీడీపీని మన దేశీయ కరెన్సీతో లెక్కగడితే 3,100 లక్షల కోట్ల పైమాటే. ఇక మన ఇండియా జీడీపీని తీసుకుంటే $4.15 ట్రిలియన్, అంటే 345 లక్షల కోట్లు. ఇక చైనా అమెరికాను దాటిపోవాలంటే ఇండియాకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరైనా తేలికగానే ఊహించుకోవచ్చు. చైనా ఆర్థిక వృద్ధికి బీజింగ్ లాంటి నగరాలు ప్రతీకగా నిలిచాయి. గ్రామాల నుంచి, చిన్న పట్టణాల నుంచి లక్షలాది మంది ప్రజలు ఈ నగరానికి వలస వచ్చారు. మెరుగైన జీవితం కోసం, మంచి భవిష్యత్తు కోసం బీజింగ్లో అడుగు పెట్టారు. కానీ ప్రస్తుతం ఆ సీన్ లేదు. ఆర్థిక వ్యవస్థ మందగించింది, ఖర్చులు పెరిగాయి, ఉద్యోగాలు దొరకడం లేదు. దీంతో యువతరం నిరాశతో బీజింగ్ను వదిలిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇక చైనా రాజధాని బీజింగ్ ఆధునిక రాజకీయ కేంద్రంగా, మెరుగైన జీవితం కోరుకునే వారికి ఆకర్షణగా ఉండేది. చైనా సంస్కరణలకు తెరతీసినప్పుడు చదువుకున్నవారు, గ్రాడ్యుయేట్లు, పారిశ్రామికవేత్తలు, వలస కార్మికులు ఇక్కడి ఉపాధి అవకాశాల కోసం బీజింగ్కు రావడం చూస్తూ బీజింగ్ శరవేగంగా అభివృద్ధి చెందింది. బీజింగ్లో ఎక్కడ చూసినా ఆకాశ హార్మ్యాలు కనిపిస్తాయి. చైనాలో అత్యంత లాభదాయకమైన రంగాల్లో ఒకటి రియల్ ఎస్టేట్ రంగం. లక్షలాది మందికి ఈ రంగం ఉపాధి కల్పించింది. చైనాలోని గ్రామాలు, పట్టణాల నుంచి ఇక్కడికి వచ్చి రియల్ రంగంలో ఉద్యోగాల్లో చేరేవారు. వారికి తేలికగానే ఉద్యోగాలు దొరికేవి. అయితే రాను రాను బీజింగ్ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. 1990 నుంచి దాదాపు రెండింతలు పెరిగిపోయింది. 11 మిలియన్ల నుంచి 22 మిలియన్లకు చేరింది. నగరంపై ఒత్తిడి పెరిగింది. 2015లో నగర జనాభాలో 20 నుంచి 29 ఏళ్ల యువత జనాభా 21.3% ఉంటే, అదే 2024 నాటికి ఈ సంఖ్య 11.4%కి పడిపోయింది. ఈ 10 ఏళ్లలో 2.1 మిలియన్లకు పైగా యువకులు బీజింగ్ విడిచి వెళ్లారు. ఇది కేవలం ఆర్థిక కారణాలే కాకుండా సామాజిక, రాజకీయ కారణాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. చైనా ఒకప్పుడు డబుల్ డిజిట్ వృద్ధిని సాధించి ప్రపంచాన్ని మెప్పించింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా వృద్ధి మందగించింది. దశాబ్దాలుగా చూడని విధంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. దీనికి తోడు రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభం, కోవిడ్ మహమ్మారి వ్యాపారాలపై వినియోగదారుల నమ్మకం సడలటం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించింది. దాని ప్రభావం బీజింగ్పై పడింది. ఇక చైనా ఆర్థిక వృద్ధి గత కొన్ని దశాబ్దాలుగా కనిపిస్తున్నంత బలంగా ఇప్పుడు లేదు. చైనా ఆర్థిక వ్యవస్థ క్రమంగా మందగిస్తూ వస్తోంది. చైనా జీడీపీ క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2 ఏళ్లలో ఉన్న జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది కనీసం 4.5 నుంచి 5% సాధించాలని పట్టుదలతో ఉంది షీ జిన్పింగ్ ప్రభుత్వం. ఒకప్పుడు చైనా వృద్ధికి రియల్ ఎస్టేట్ రంగంగా కీలకంగా ఉండేది. ప్రస్తుతం ఈ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఇక చైనాలోని మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితంలో ఇళ్లపై పెట్టుబడులు పెట్టారు. తీరా చూస్తే ఇళ్ల ధరలు దారుణంగా పడిపోవడంతో వారంతా షాక్కి గురయ్యారు. బీజింగ్లో సెకండ్ హ్యాండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరల సూచిక 2026 మొదటి త్రైమాసికంలో సంవత్సరానికి 8.30% తగ్గింది. అలాగే ఈ ఏడాది బీజింగ్లో కొత్త ఇంటి ధరలు నెలకు 0.3% వరకు పడిపోయాయి. బీజింగ్, గ్వాంగ్జౌ, షెన్జెన్ అన్ని చోట్ల తగ్గుదల కనిపించింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత వచ్చిన ఆంక్షలు ప్రజలను ఆలోచింపజేశాయి. కష్టకాలంలో పొదుపు చేసిన డబ్బు ఆదుకుంటుందని ప్రజలు పొదుపు చేయడం ప్రారంభించారు. ఖర్చు చేయడం తగ్గించారు. వ్యాపారాలు విస్తరించడం మానేశారు. దీంతో జాబ్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించింది. ఉద్యోగాలు దొరకడం కష్టమయ్యింది. బీజింగ్లో జీవన వ్యయం చాలా ఎక్కువ. ఒక వ్యక్తికి సగటు నెలవారీ ఖర్చు అద్దెతో కలిపి సుమారు $2,061 ఉంటుంది.
అద్దె లేకుండా అయితే $1000 వరకు సరిపోతుంది. 4 సభ్యులున్న కుటుంబానికి అద్దెతో కలిపి నెలకు సుమారు $4000, అద్దె లేకుండా అయితే $2600 ఖర్చవుతుంది. అయితే బీజింగ్లో సగటు నెలవారీ నికర జీతం సుమారు $1100, అంటే దాదాపు $1700 వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే జీతాలకు ఖర్చులకు మధ్య ఎంత వ్యత్యాసం ఉందో తేలికగానే అర్థం చేసుకోవచ్చు. దీంతో బీజింగ్ యువత బీజింగ్ను వీడి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం నయమనుకునే స్థాయికి వచ్చారు. ఇక బీజింగ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంక్షోభం వల్ల యువత తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. యువత ఉద్యోగం చేసిన డబ్బుతో బ్రతుకు గడవడం చాలా కష్టమనే స్థాయికి వచ్చారు. ఇక చైనా సోషల్ మీడియాలో ఎస్కేపింగ్ బీజింగ్ హ్యాష్ట్యాగ్ చాలా ప్రాచుర్యం పొందింది. బీజింగ్ యువకులు రాజధానిని విడిచి వెళ్లాలనే నిర్ణయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. దీనికి కారణాలు ఖరీదైన ఇల్లు, పోటీ ఎక్కువ, ఉద్యోగ అవకాశాల అనిశ్చితి యువతను కుంగదీస్తున్నాయి. అయితే బీజింగ్లో సంపాదించే డబ్బుతో చైనాలోని ఇతర నగరాల్లో ఖర్చు చేస్తే మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవించవచ్చునని అంటున్నారు. అయితే బీజింగ్ నుంచి యువత వెళ్లాలంటే కాస్త అయిష్టత చూపుతున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. బీజింగ్ వదిలి వెళ్లడం ఇక్కడ విఫలమయ్యాడనే అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తోంది. పరువు కోల్పోవడం అనే భావన యువతలో కలుగుతుంది. విజయం కోసం మూల్యం ఎక్కువగా చెల్లించుకోవాల్సి వస్తుందని యువత భావిస్తోంది. అయితే చైనాలో చాలా సంవత్సరాలుగా 996 వర్క్ కల్చర్ కొనసాగుతోంది. అంటే ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు వారంలో 6 రోజులు పనిచేయడం. ఇది విజయం సాధించాలనుకునే వారు చేయాల్సిన పని అని అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కూడా ఈ విధానాన్ని సమర్థించారు. చైనాలో పాతతరం కష్టాలను తట్టుకోవడం గురించి గర్వంగా చెబుతారు. ప్రస్తుతం చైనా యువత అధిక వేతనాల కోసం ఆరోగ్యం పాడు చేసుకోవడం, విజయం కోసం వెంటపడకుండా సరళమైన జీవన శైలిని యువత ఎంచుకుంటోంది. బీజింగ్ నుంచి యువత వలస వెళ్లడం అనేది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక, మానసిక మార్పునకు సంకేతం. ఒకప్పుడు విజయమంతే పెద్ద నగరంలో ఉన్నత స్థానానికి చేరుకోవడం అనుకునేవారు. కానిప్పుడు ఆ నిర్వచనం మారుతోంది. యువతరం విజయానికి కొత్త అర్థం చెబుతోంది. బీజింగ్ను విడిచిపెట్టి ఇతర నగరాల్లో నివసించే తమ స్నేహితులు సంతోషంగా ఉన్నారని భావిస్తోంది. వారికి ఒత్తిడి, ఆందోళన చాలా ఎక్కువ. నగరం విడిచి వెళ్లడం అంటే ఆశయాలను వదులుకోవడం కాదని యువత స్పష్టం చేస్తోంది. ఇదిలా ఉండగా చిన్న నగరాలు, పట్టణాలతో మెరుగైన జీవన ప్రమాణాలు, తక్కువ ఖర్చులు, మెరుగైన వాతావరణం యువతను ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ప్రాంతీయ అభివృద్ధిపైన దృష్టి సారించాల్సి వస్తోంది. బీజింగ్పై ఉన్న ఒత్తిడిని తగ్గించి ఇతర ప్రాంతాలలో అవకాశాలను సృష్టించడం ద్వారా ఈ వలసలను తగ్గించాలని చూస్తోంది. సామాజిక భద్రత, గృహ నిర్మాణం, విద్యారంగంలో మెరుగుదలను తీసుకురావాలని యువత నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ ధోరణి చైనా ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెంచుతోంది. యువతరం నిరాశ, అసంతృప్తి దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. యువతలో నిరుద్యోగం కూడా ఓ పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే పట్టణ ప్రాంతాల్లో యువత నిరుద్యోగిత రేటు విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. బీజింగ్ నుంచి యువత వలస వెళ్లడం చైనా ప్రభుత్వానికి ఓ సమస్యగా మారింది. దీనిని పరిష్కరించడానికి కేవలం ఆర్థిక విధానాలు సరిపోవు, సామాజిక, మానసిక, సాంస్కృతిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వం యువత ఆకాంక్షలకు అనుగుణంగా విధానాలను రూపొందించాలి. ఈ వలస ధోరణి దీర్ఘకాలంలో చైనా సమాజం, ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.